మామ ఉమ్, ఈరోజు నీకు ఒక యాప్ని పరిచయం చేస్తా అనమాట. ఆ, నువ్వు ఏం అడిగినా చెప్పేస్తుంది ఇది. ఉమ్, అసలు ప్రపంచంలో దీని దగ్గర తెలియని ఆన్సర్ అంటూ లేదు అసలు. నువ్వేం అడిగినా చెప్పేస్తుంది. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగు, ఇది మొత్తం అంతా చెప్పేస్తా. నువ్వేమేమి అడగాలనుకుంటున్నావో ఒక్కటి చెప్పు, నేను అడుగుతాను దాన్ని. సరే ఏది అడిగినా చెప్పుద్దా? చెప్పిద్దాం అమ్మ, అతికేక ఇది ఉన్నది. పక్కింటి వాళ్ళు ఏం కూర వండారాడు? అలాంటి ఏం చెప్పదు మా అమ్మ. అది కాదు, ఇంకోటి అడుగు చెప్పిద్ది. ఇలాంటి ఏం చెప్పదు అది. సరే నేను ఒకటి అడుగుతాను, చెప్పమాను. అయితే వచ్చే నెలలో కరెంటు బిల్లు ఎంత అవుతుందో చెప్పమాను. బామ్మ, కరెంటు బిల్లు, పక్కింట్లో కూరలు కాకుండా ఇంకేమైనా అడుగు, కొత్తగా చెప్పిద్ది ఇది. పొద్దున్న గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అతనికి ఫోన్ చేశాను, ఎప్పుడు వస్తాడో కొంచెం కనుక్కోమాను. బామ్మ, పక్కింట్లో కూర ఏం వండుకున్నారు, గ్యాస్ పండుగ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాడు, కరెంటు బిల్లు వచ్చే నెల ఎంత వస్తుంది, ఏం చెప్పదు ఇది. ఏం కాకుండా ఇంకేమైనా అడుగు, చెప్పిద్ది. సరే ఎన్ని సంవత్సరాల నుంచో ఒక డౌట్ ఉండిపోయింది నాకు, దాన్ని అడుగుతాను, చెప్పమాను. ఏం చెబుద్దాం? స్పైడర్ మ్యాన్కి సాలిపురుగు కనపడితే అన్నా నేను నీ ఫ్యాన్ అంటాడా, లేక నువ్వే నా ఫ్యాన్ అంటాడా? ఓ మై డియర్ లవ్లీ స్పైడర్ మ్యాన్, ఏం దానికి తెలియదు మా అమ్మ, ఇంకా చాలు. అదేంట్రా, ప్రపంచం గురించి అంతా తెలుసు అన్నావు, మనం ఇంటి విషయాలే తెలియవు దీనికి. దీన్ని తెలివైన దాన్ని అని ఎలా అంటావు? మా బామ్మ అడిగే ప్రశ్నలకి మనుషుల దగ్గరే కాదు, ఏ దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది.